మనకి కానీ, మన కుటుంబ సభ్యులకు కానీ, మన మిత్రులకు కానీ, మన బంధువులకు కానీ ఎవరైనా ఎప్పుడైనా అపకారం చేసినా, కీడు తలపెట్టినా మనం ఎప్పటికైనా అలాంటి వాళ్ళకి మేలు చేస్తామా? మనం ఎప్పుడైనా వాళ్ళకి ఉపకారం ఏమైనా చేస్తామా? వాళ్ళ తరపున ఎప్పుడైనా నిలబడతామా? అంటే మనకి తెలుసు సహజమైన మానవ ప్రవృత్తి ఏంటంటే మనం అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఉపకారం చేయాలని అనుకోం. అయితే వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ఒక పర్సనాలిటీ ఉంటుందండి, అంగదుడు. ఇతని పర్సనాలిటీ మనం ఇప్పుడు మాట్లాడుకున్న దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది. తనకి వ్యక్తిగతంగా హాని చేసిన, అంటే తన తండ్రి అయిన వాలిని చంపిన రాముడి పక్షాన ఇతను నిలబడ్డాడు, చంపించిన సుగ్రీవుడి పక్షాన ఇతను నిలబడ్డాడు. ఈ అంగదుడు తనకి వేరే దారి లేక వీళ్ళ పక్షాన నిలబడ్డా అంటే కాదు. ఎందుకంటే వాల్మీకి మహర్షి కిష్కింధాకాండలో చాలా చాలా స్పష్టంగా రాశారు. ఈ అంగదుడు వాయుపుత్రుడితో సమానమైన బలం కలవాడు అని. అంటే వాయుపుత్రుడు అంటే ఆంజనేయ స్వామి కదా, అంటే ఆంజనేయ స్వామితో సమానమైన బలం కలవాడు అని చెప్పేసి వాల్మీకి మహర్షి చెప్తున్నారు. మరి అలాంటి అంగదుడు తనకి వ్యక్తిగతంగా హాని చేసిన ఈ శ్రీరాముడి పక్షాన, సుగ్రీవుడి పక్షాన ఎందుకు నిలబడ్డాడు? మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇతనికి జ్ఞానం ఉంది. ఏంటా జ్ఞానం అంటే తనకి వ్యక్తిగతంగా జరిగిన హాని కన్నా ఏదైతే ధర్మమో అది నిలబడాలి. ఏదైతే తన కర్తవ్యం ఉందో ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ కర్తవ్యం తను నిర్వర్తించాలి. అది తనకున్న క్లారిటీ, తనకున్న జ్ఞానం. అలాంటి జ్ఞానమే కనుక మన అందరిలో కూడా ఉందనుకోండి, ధర్మం ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఊహిద్దాం. ఒకసారి మన అందరం కూడా ఆ ధర్మాన్ని నిలబెట్టడంలో మన కర్తవ్యం ఏంటో తెలుసుకుందాం. ఆ కర్తవ్య పదంలోనే మనందరం పయనిద్దాం. ఇది నా సంకల్పం. మీరు ఈ విషయంగా మీ ఆలోచనలు ఏంటో మీరు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలానే మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ధన్యవాదాలు.